నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు లైవ్ కాల్లో ఉన్నారు స్పెషల్ డేస్ హాలిడే డిజైనర్ నరసింహ ప్రసాద్ గారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో కానీ వార్తల్లో చూసినా సరే బాయ్కట్ మాల్దీవ్స్ అనే హ్యాష్ ట్యాగ్ అనేది చాలా ముఖ్యంగా కనిపిస్తుంది. అసలు ఏంటి బాయ్కట్ మాల్దీవ్స్ అనేది? అక్కడ మినిస్టర్స్ ఏదో ఇండియాకి అగైనిస్ట్ గా కామెంట్ చేశారు కాబట్టి మన టూరిస్టులు కూడా మాల్దీవ్స్ నుంచి ఎక్కువ డ్రాప్ అవుతున్నారు, అంటే క్యాన్సిల్ చేసుకుంటున్నారని ఒకటి సోషల్ మీడియాలో వస్తున్నాయి న్యూస్ ఎక్కువ. దానికి ఆల్టర్నేట్ గా మన వాళ్ళందరూ లక్షద్వీప్ వెళ్తున్నారని చెప్పి కూడా ఒక న్యూస్ ఎక్కువ వస్తుంది, స్ప్రెడ్ అవుతుంది. ప్రముఖులు కూడా మాల్దీవ్స్ వెళ్ళే ఫ్లైట్ టికెట్స్ కానీ లేదంటే అక్కడ హోటల్ బుకింగ్స్ కానీ క్యాన్సిల్ చేసుకుంటున్నారని విన్నాము. బట్ అటువంటిది అయితే ఏమి లేదండి. ఎందుకంటే ఇప్పుడు మేము రెగ్యులర్ గా ఫ్లైట్ టికెట్స్ చేసే ఏజెన్సీస్ తో కూడా మాట్లాడుతూనే ఉంటున్నాము. ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకోవటం కానీ హోటల్స్ క్యాన్సిల్ చేసుకోవటం కానీ అటువంటిది అయితే ఈ ఇష్యూ గురించి పెద్దగా ఎక్కడ జరగలేదు. ఇమ్మీడియట్ గా ఎవరు కూడా క్యాన్సిల్ చేసుకోరు, ఎందుకంటే 2-3 డేస్ ముందో ఒక 1 వీక్ ముందో క్యాన్సిల్ చేసుకుంటే 100% నాన్ రిఫండబుల్ ఉంటుంది. సో ఇష్యూ అవ్వంగానే ఎవరెవరో క్యాన్సిల్ చేసుకుంటున్నారు, అక్కడికి వెళ్తలేదు అన్నది మాత్రం యాక్చువల్ గా అట్లా ఏమి జరగటం లేదు పెద్దగా. ఇప్పుడు ఒకవేళ ఈ బాయ్కాట్ మాల్దీవ్స్ వల్ల ఫ్యూచర్ లో ఏమన్నా ఇలాంటివి టికెట్స్ క్యాన్సిల్ చేయడం కానీ లేదంటే టూరిస్టులు ఎక్కువగా వెళ్ళడం మానేస్తే మాల్దీవ్స్ కి ఎంతవరకు నష్టం జరగచ్చు అంటారు? మాల్దీవ్స్ కి ఇప్పుడు మార్కెట్ అన్నది అంత ఎక్కువ లేదండి. కరోనా లాక్డౌన్ టైంలో 2 ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్ మాత్రమే ఓపెన్ ఉన్నాయి. ఒకటి దుబాయ్, రెండోది మాల్దీవ్స్. ఓకే. సో కాబట్టి ఆ కరోనా పీరియడ్ లో మాత్రం ఆల్మోస్ట్ ఆల్ ఒక 1.5 ఇయర్ మాల్దీవ్స్ టూరిజం ప్యాకేజెస్ చాలా హై లెవెల్లో జరిగినాయి అనమాట. ఎందుకంటే నియరెస్ట్ లో ఇంటర్నేషనల్ లేదు కాబట్టి మనం వెళ్ళటానికి ఓన్లీ మాల్దీవ్స్, దుబాయ్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది మాల్దీవ్స్కి వెళ్ళారు. ఇంకొక రీజన్ ఏంటంటే మాల్దీవ్స్ కి మనకి వీసా అన్నది ఆన్ అరైవల్ వీసా, అంటే మనం డైరెక్ట్ ఎవరైనా కానీ ఫ్లైట్ టికెట్ తీసుకుని పాస్పోర్ట్ ఉంటే మాల్దీవ్స్ వెళ్ళిపోవచ్చు. బట్ దుబాయ్ వెళ్ళాలంటే ఫస్ట్ మనం వీసా తీసుకోవాలి. వీసా తీసుకుని ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అట్లీస్ట్ మనం ఒక 10 డేస్, ఈ రోజు మనం టికెట్ బుక్ చేసుకుంటే మనం ఒక 10 రోజులు ఆగిన తర్వాత మాత్రమే దుబాయ్ వెళ్ళగలం, ఈలోపు వీసా తీసుకుని. బట్ మాల్దీవ్స్ కి ఏంటంటే మనం ఈ రోజు ఈవినింగ్ ఫ్లైట్ ఉంది అనుకుంటే కనుక టికెట్ తీసుకుని ఇమ్మీడియట్ గా కూడా మనం మాల్దీవ్స్ వెళ్ళిపోవచ్చు. ఇది ఆపర్చునిటీ మనకి ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ కి ఉంది. ఇంకొకటి మనకి హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉండేవి మాల్దీవ్స్ కి ఇంతకు ముందు. డైరెక్ట్ ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యి కూడా ఆల్మోస్ట్ వాళ్ళు 3-4 months పైన అవుతుంది. మనకి డైరెక్ట్ గా ఫ్లైట్ లేదు, అంటే వయా అది బాంబే నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ లేదా త్రివేంద్రం నుంచి కానీ మనము మాల్దీవ్స్ వెళ్ళాలి, కానీ డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా ప్రస్తుతం మనకి లేవు హైదరాబాద్ నుంచి. ఓకే సార్, ఇప్పుడు మరి మాల్దీవ్స్ వెళ్ళాలి అంటే మనకి ఫ్లైట్ టికెట్ ఛార్జెస్ కానీ హోటల్ ఛార్జెస్ కానీ ఎంతవరకు ఖర్చు అవుతుంది అంటారు? యావరేజ్ మీద 75,000 per person అవుతుంది. ఓకే. స్టార్టింగ్ ప్రైస్ అక్కడి నుంచి 1 lakh, 1.5 lakh, 2 lakhs వరకు కూడా ఉంటుంది ప్యాకేజెస్. బట్ మినిమం మాత్రం 75,000 మినిమం ఉంటుంది పర్ పర్సన్. అది 3 nights 4 days కి. సార్, మరి ఇప్పుడు బాయ్కాట్ మాల్దీవ్స్ అనేది ఏదైతే ట్రెండ్ అవుతుందో, ఇప్పుడు మనకి ట్రెండింగ్ గా ఉన్నది మాల్దీవ్స్ వర్సెస్ లక్షద్వీప్ అని. సో ఈ లక్షద్వీప్ మాల్దీవ్స్ కి ఏంటి డిఫరెన్స్ అంటే మాల్దీవ్స్ అన్నది హండ్రెడ్స్ ఆఫ్ ఐలాండ్స్ అండి. మనం అనుకున్నట్టు మాల్దీవ్స్ అనేది ఒక దేశము, మన ఇండియా మ్యాప్ లాగానో తెలంగాణ మ్యాప్ లాగానో లేదంటే ఇంకొక కంట్రీ మ్యాప్ లాగానో ఉండదు. మాల్దీవ్స్ లోనే హండ్రెడ్స్ ఆఫ్ ఐలాండ్స్ ఉంటాయి, కొన్ని వందల ఐలాండ్స్, అవన్నీ విడివిడిగా ఉంటాయి. వాటన్నిటినీ కలిపి మనం మాల్దీవ్స్ అని అంటాం. సో అది ఎయిర్పోర్ట్ మనకి మాల్దీవ్స్ క్యాపిటల్ వచ్చి మాలే, MALA. అక్కడి నుంచి మనము ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ బై రోడ్ ఉండదు. అక్కడి నుంచి మనం బై స్పీడ్ బోర్డ్ మాత్రమే మనం ఎక్కడ డెస్టినేషన్ తీసుకున్నామో ఆ ఐలాండ్కి వెళ్ళగలుగుతాం. ప్రతి ఐలాండ్ కూడా చాలా చిన్నగా ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ ఆల్ మనం ఒక 15-20 minutes బై వాక్ ఆ ఐలాండ్ మొత్తం కవర్ చేసేయచ్చు నడుచుకుంటా. ఓకే. అంత చిన్న చిన్న ఐలాండ్స్ ఉంటాయి. ఆ ఐలాండ్ లోనే హోటల్స్, రిసార్ట్స్, వాటర్ విల్లాస్ ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ లో ఉంటాయి అన్నమాట. ఈ హోటల్స్ అవి అయితే కాస్ట్ బాగా తక్కువ ఉంటుంది.
విల్లాస్ ఇంకా ఎక్కువ ఉంటుంది. తర్వాత వాటర్ విల్లాస్ ఉంటాయి, అంటే నీళ్లలోనే విల్లాస్ ఉంటాయి, మీరు చూస్తూ ఉంటారు ఎక్కువ ఇమేజెస్ లో. అవునవును. అవి అయితే చాలా ఎక్స్పెన్సివ్. సో ఆ ప్యాకేజ్ అయితే కనుక 1.5 lakh పైన పడుతుంది ఒక్కొక్కరికి. సో మాల్దీవ్స్ ది ఉన్న అదే మాల్దీవ్స్ టూరిస్ట్ ప్యాకేజెస్ లో అట్లా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు లక్షద్వీప్కి వెళ్ళాలి అంటే ఫ్లైట్ ఛార్జెస్, హోటల్ బుకింగ్స్ ఇవన్నీ కలిపి మాక్సిమం ఎంత ప్రైస్ అయితే పడుతుంది అంటారు? అసలు ఇక్కడ చాలా మందికి క్లారిటీ లేదండి. లక్షద్వీప్ ప్యాకేజ్ ని మాల్దీవ్స్ ని మనం కంపేర్ చేయడానికి అస్సలు కుదరదు. ఎందుకు అంటే ఒకటి ఇంటర్నేషనల్, నేషనల్ అన్నది ఒక డిఫరెన్స్ అయితే కనుక మనము లక్షద్వీప్ కి ఇండియాలో ఎవరంటే వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళటానికి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోవాలి. టూరిస్ట్ కానీ రిమైనింగ్ ఎవరైతే సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారో వాళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే లక్షద్వీప్ మనం పోవటానికి లేదండి ఎవరంటే వాళ్ళు. అది ఒకటి పర్మిషన్, ఒకటి పర్మిట్ ఒకటి ఉంటుంది. దానికంటే ముందు ఇండియాలో ఎవరైనా కానీ లక్షద్వీప్ వెళ్ళాలి అంటే కొచ్చి వెళ్ళాలి ఫస్ట్. కొచ్చి నుంచి లక్షద్వీప్ ఉన్నది ఎయిర్పోర్ట్ ఒకటి, అది అగత్తి అంటారు ఎయిర్పోర్ట్, అది ఉన్న ప్లేస్ ని అగత్తి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. సో ఇంకొకటి ఏంటి అంటే కొచ్చి నుంచి కూడా ప్రతిరోజు ఫ్లైట్స్ ఉండవు, దానికి వారానికి మహా అయితే ఒక 2-3 ఫ్లైట్స్ మాత్రమే ఉంటాయి. అవి ఇంతకు ముందు ఎయిర్ ఇండియా మనకి ఇండియన్ గవర్నమెంట్, అంటే ఇప్పుడు టాటా వాళ్ళు తీసుకున్నారు, కానీ దానికి ముందు ఎయిర్ ఇండియా ఇండియన్ గవర్నమెంట్ కింద ఉండేది కదా. సో వాళ్ళకి మాత్రమే పర్మిట్ ఉండేది అగత్తి వెళ్ళాలి అంటే. కొచ్చి నుంచి అగత్తి ఫ్లైట్ ఓన్లీ ఎయిర్ ఇండియాది మాత్రమే వెళ్ళేది. సో ఇప్పటికి కూడా సిచ్యువేషన్ లో ఏం చేంజ్ లేదు. ఇప్పుడైనా కానీ ఎవరైనా కానీ ఆన్లైన్ లో చెక్ చేస్తే గనక అసలు అగత్తి ఫ్లైట్ అన్నది మనం క్యాచ్ చేయటమే చాలా డిఫికల్టీ. అది మనకి ఆ ఫ్లైట్ అవైలబిలిటీనే ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అంటే అంత ఈజీగా మనము అగత్తి లక్షద్వీప్ వెళ్ళాలి అని అనుకుంటే గనక అంత ఇది లేదు. బట్ లొకేషన్ వైజ్ గా లక్షద్వీప్ డెఫినెట్లీ బ్యూటిఫుల్ ఐలాండ్ అండి, దాని గురించి వేరే ఆలోచన ఏం లేదు. బట్ యాక్సెస్ లేదన్నమాట. ఓకే, ఇప్పుడు మీ దృష్టిలో లక్షద్వీప్కి ఎక్కువ మంది మన ఇండియన్స్ వెళ్ళాలి అని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా, లేదు అంటే మాల్దీవ్స్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు టిల్ నౌ ఇప్పటి వరకు? మాల్దీవ్స్ ఏనండి. ఎందుకంటే ఇప్పుడు లక్షద్వీప్ కి నాకు ఈ రోజు కూడా ఎంక్వైరీస్ వచ్చినాయి మార్నింగ్, లక్షద్వీప్ వెళ్ళాలి అని చెప్పి. కానీ వాళ్ళు వెళ్ళటానికి అవకాశం ఉండాలి కదా. ఇప్పుడు మీ బర్త్డేకో, మ్యారేజ్ డేకో, లేదా వేరే అకేషన్ కో మీరు ఒక చోటకి డెస్టినేషన్కి వెళ్ళాలని అనుకుంటారు, అంతే కదా. సో అటువంటి టైంలో నేను లక్షద్వీప్ వెళ్ళాలి అని అనుకుంటే ఆ టైంలో ఫ్లైట్ ఉండాలి కదా మీరు వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును. సో ఫ్లైటే లేకుంటే మీరు స్కెడ్యూల్ చేయలేరు కదా. అప్పుడు ఏం చేస్తారు, ఆల్టర్నేట్ డెస్టినేషన్ తీసుకుంటారు. లక్షద్వీప్ ని ఇంతవరకు టూరిజం డెస్టినేషన్ గా మనము ప్రమోట్ చేయటం అనటానికి లేదు. లక్షద్వీప్ ఎప్పటి నుంచోనో తెలుసు, కానీ ఏంటంటే దానికి ఈజీ యాక్సెస్ అన్నది ఇవ్వలేదు టూరిస్టులు వెళ్ళటానికి. లిమిటెడ్ ఫ్లైట్స్, అంటే మనకి ఇండియాలో ఇన్ని ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి కదా, మనకి హైదరాబాద్ కానివ్వండి, బెంగళూరు తీసుకోండి, బాంబే, ఢిల్లీ, చెన్నై, ఇట్లా మనకి ఇన్ని ఎయిర్పోర్ట్స్ నుంచి ఉండగా మనకి ఫ్లైట్స్ ఎక్కడి నుంచి కూడా, ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి డైరెక్ట్ గా మనం అగత్తి వెళ్ళలేం. ఈవెన్ ఢిల్లీ వాళ్ళు కూడా అగత్తి పోనీకి లేదు. సో ఈవెన్ కేరళలో కూడా త్రివేంద్రం నుంచి వెళ్ళటానికి లేదు. ఓన్లీ కొచ్చి నుంచి మాత్రమే, అది కూడా దట్టు వారానికి ఉన్న ఒక 2-3 ఫ్లైట్స్ లో మాత్రమే మనం అగత్తి వెళ్ళగలుగుతాం. దానిని మనము ఇంటర్నేషనల్ గా ఇండియాలో ప్రతి ఎయిర్పోర్ట్ నుంచి కూడా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఎనీ డే మనం ఫ్లైట్ వెళ్ళాలంటే వెళ్ళిపోవచ్చు, మనం కొంచెం డబ్బులు ఎక్కువ పెట్టాలి అని అనుకుంటే మాల్దీవ్స్ కి. సో మరి దానికి దీనికి ఇంత వేరియేషన్ ఉంది కదా సార్. మరి ఇప్పుడు బాయ్కాట్ మాల్దీవ్స్ అనేది ఏదైతే జరుగుతుందో, మరి దీని ప్రభావం ఏమన్నా కనిపిస్తుందా లక్షద్వీప్కి? ఐ మీన్ మన మోడీ గారు కూడా ఇట్లా అన్నారు కదా, లక్షద్వీప్లో చాలా ఎంజాయ్ చేశాను అని చెప్పేసి ఒక రకమైన కామెంట్స్ చేశారు. సో దానివల్ల ఏమన్నా మన ఇండియన్స్ ఏమన్నా లక్షద్వీప్ వైపు మొగ్గు చూపిస్తున్నారా? అట్లాంటివి ఏమన్నా కనిపిస్తున్నాయా? అంటే అదేనండి నేను అంటున్నా, నేను లక్షద్వీప్ వెళ్ళటానికి నేను ఇంట్రెస్ట్ గానే ఉన్నాను, ఓకేనా. బట్ నేను ఎట్లా వెళ్ళాలి చెప్పండి, మనకి వెళ్ళే అవకాశం లేదు కదా. మనకి ఉన్న లిమిటెడ్ ఫ్లైట్స్ లో భారతదేశ జనాభాకి, ఇంతమంది జనాభాకి మనకి వారానికి ఉన్న 2-3 ఫ్లైట్స్ తోని మనము ఒక డెస్టినేషన్ ని ఆల్టర్నేట్ గా మనం ఎట్లా తీసుకెళ్ళగలుగుతాం? సో ఫ్లైట్స్ ఎక్కువగా పెట్టడం అట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయా? అంటే ఇంతవరకు లేదు. అంటే దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. ఎందుకంటే లక్షద్వీప్ అన్నది, అండమాన్ గానీ ఇవన్నీ కూడా రెగ్యులర్ స్టేట్స్ కాదు కదా.
అవి కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నవి. సో దానికి డిఫెన్స్ పర్మిషన్లు, నేవీ వాళ్ళ పర్మిషన్స్, ఇదంతా కూడా చాలా లెంగ్తీ ప్రాసెస్. మీరు ఇంకొక ఇది చెప్పాలి అంటే గనక, అంటే మరి లక్షద్వీప్ అన్నది మరి వాళ్ళు మినిస్టర్స్, మాల్దీవ్స్ మినిస్టర్స్ లక్షద్వీప్ ని కంపేర్ చేశారు కాబట్టి మనకి ఇష్యూ వస్తుంది. కానీ యాక్చువల్ గా మనము మాల్దీవ్స్ కి ఆల్టర్నేట్ గా అండమాన్ ని తీసుకెళ్లొచ్చు. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో మనకి అక్కడ చాలా ఐలాండ్స్ ఉన్నాయి. సో పోర్ట్ బ్లేర్, మనం అండమాన్ నికోబార్ క్యాపిటల్ పోర్ట్ బ్లేర్ కానివ్వండి, లేదంటే అక్కడ హ్యావ్లాక్ అనే ఒక బ్యూటిఫుల్ ఐలాండ్ ఉంది, నీల్ ఐలాండ్ అని ఇంకొకటి ఉంది, రాజ్ ఐలాండ్ అని ఉంది. సో అట్ ద సేమ్ టైము మనకి ప్రతి ఇండియాలో ప్రతి చోట నుంచి కూడా మనకి అండమాన్ పోర్ట్ బ్లేర్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళడానికి ఫ్లైట్స్ అవైలబిలిటీ కూడా ఉంది. సో అది చెన్నై నుంచి చేంజ్ ఓవర్ ఉండొచ్చు, మనకు బెంగళూరు నుంచి చేంజ్ ఓవర్ ఉండొచ్చు, ఇండియాలో ఎక్కడి నుంచి అయినా కానీ. లేదు, కోల్కతా నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి, బెంగళూరు నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి, చెన్నై నుంచి ఉన్నాయి, ఈవెన్ హైదరాబాద్ నుంచి కూడా డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి మనకి అండమాన్కి. అంటే ఎక్కువ పాసిబిలిటీస్ లక్షద్వీప్ కన్నా అండమాన్కి ఎక్కువ ఉన్నాయి అంటారు. అండమాన్కి ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మీరు రేపు అండమాన్ వెళ్ళాలి అని అంటే కనుక మీరు ఇమీడియట్ గా రేపు వెళ్ళిపోవచ్చు మీరు అండమాన్. మాల్దీవ్స్ వెళ్ళాలనుకున్న వాళ్ళు, మాల్దీవ్స్ నాకు ఇష్టం లేదు, వాళ్ళు ఇండియాకి అగైనిస్ట్ గా కామెంట్స్ చేశారు కాబట్టి నేను డొమెస్టిక్ ఇండియాలోనే నేను ఒక మంచి డెస్టినేషన్ వెళ్ళాలి అని అనుకుంటే వాళ్ళకి నెక్స్ట్ ఆప్షన్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అవుతుంది. బట్ మరి లక్షద్వీప్ అన్నది మనము ప్రమోట్ మరి ఫర్దర్ గా ఏదైనా యాక్షన్ ప్లాన్ ఏదైనా ఉందేమో గవర్నమెంట్ కి, మనకైతే తెలియదు. ఫర్దర్ గా ఏదైనా డెవలప్ చేయాలి అని అనుకుంటున్నారేమో. బట్ అంటే ఇప్పుడు ఉన్న ఎమోషన్స్ గానీ అవి మరి అప్పటి వరకు క్యారీ అవుతాయా? లక్షద్వీప్ కే ఎందుకు వెళ్ళాలి, అండమాన్ నికోబార్ కి ఎందుకు వెళ్ళకూడదు? ఇలాంటివి కూడా జరగచ్చు అంటారు. అంటే నేను అంటున్నా, ఇప్పుడు మనం లక్షద్వీప్ ఇండియాలోనే ఉంది అని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాము. వెళ్ళటానికి యాక్సెస్ లేని లక్షద్వీప్ గురించి అంత మాట్లాడుతున్నప్పుడు వెళ్ళటానికి యాక్సెస్ ఉన్న అండమాన్ నికోబార్ ఐలాండ్స్ గురించి ఎందుకు ప్రమోట్ చేయటం లేదు? థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్.